కానీ ఇదే సునీల్ కనుగోలు గారు మాత్రం రేవంత్ రెడ్డి గారు చెప్తే తెలంగాణ కాంగ్రెస్లో ఏ పాలన బాగుందని ట్వీట్ చేపిస్తే ఇవాళ ఏ పాలన బాగుందని ట్వీట్ చేయిస్తే దాదాపు దీంట్లో 87,000 మంది ఓట్లేసిర్రు. అంటే ఇంకెక్కువనే 87,000. మళ్ళీ నేను లోపలికి వచ్చేటప్పుడు చూస్తే 90,000 అయింది. 87,000 మంది ఓటేస్తే 67% కేసీఆర్ గారి పాలన అద్భుతంగా ఉందని ఇవాళ స్వయంగా చెప్పింది కూడా మీ అందరు కూడా చూడొచ్చు. ఇవాళ దీంతో పాటు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇవాళ సునీల్ కనుగోలు గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సునీల్ కనుగోలు గారు మా 10 మంది ఎమ్మెల్యేలని కోట్లాది రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసుకుంటూ, కానీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇలా తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టిన సునీల్ కనుగోలుకి ఇలా ప్రజలు గిప్ప గుద్దుతే దిమ్మ తిరిగిపోయి కింద పడిపోయే పరిస్థితికి వచ్చింది ఇలా ఆన్సర్. ఇది బాబు ప్రజలంటే ఏమనుకుంటావు? తమాషా అనుకుంటున్నావా? నీ ఇష్టం ఉన్నట్టు అబద్ధాలు చెప్తుంటే, నీ ఇష్టం ఉన్నట్టు చేస్తుంటే ఇలా ప్రజలు ఏం చూస్తలేరు అనుకుంటున్నావా? ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఏడుస్తావు నువ్వు? ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఏడుస్తావు? సంవత్సరం అయింది మీరు వచ్చి, సిగ్గు అనిపిస్తలేదా నీకు? నువ్వు అధికారంకి వచ్చి ఏడాది దాకా ఇది 3వ సీజన్ నడుస్తుంది. ఈ 3వ సీజన్లో రైతు బంధు నువ్వు ఎందుకు వెయ్యలే రైతులకు ఇప్పటిదాకా ₹1 కూడా అని నేను అడుగుతా ఉన్నాను. అంటే పూర్తి అబద్ధాలు చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలారా మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు పక్కా మోసం చేస్తూ ఉన్నాడు. మళ్ళా కేవలం సర్పంచ్ ఎలక్షన్ల కోసం, జెడ్పీటీసీ ఎలక్షన్ల కోసం, ఎంపీటీసీ ఎలక్షన్ల కోసం, కౌన్సిలర్ ఎలక్షన్ల కోసం మీకు అబద్ధాలు చెప్పే ప్రయత్నం మరొక్కసారి చేస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నా అంటే నిన్నేమన్నాడు? 26 తారీఖున మీకు జనవరి 26 తారీఖున రైతు బంధు ఏమైనా ఇవాళ జనవరి 26 తారీఖున మీకు టకీ అని మీ అకౌంట్లో పడితే రైతు బంధు అని చెప్పినావు. నీ టకీ ఎక్కడ పోయింది? నీ బొందాన్ని బొఖం ఎక్కడికి పోయింది రేవంత్ రెడ్డి అని నేను అడుగుతున్నా. నీకు సిగ్గులేదా అని కొంచెం కూడా? ఇలా 26 తారీఖు అయింది. నేను ఎన్ని ఎకరాలకు వేసినావు? నాకు 500 ఎకరాలకు వేసినట్టున్నావు ఆ రోజు. మరి ఈ 3 రోజుల నుంచి మళ్ళీ ₹1 ఎందుకు పడలే? ఈ 27 తారీఖు ఏమైంది? 28 తారీఖు ఏమైంది? 29 తారీఖు ఏమైంది? 30 తారీఖు ఏమైంది అంటే ఫిబ్రవరి 5వ తారీఖు ఎలక్షన్ కోడ్, ఎమ్మెల్సీల ఎలక్షన్ కోడ్ వచ్చింది. కోడ్ ద్వారా అన్నీ కూడా ఎగ్గొట్టి ఇలా ప్రజలకు అందరూ కూడా ఎలక్షన్ కోడ్ వచ్చింది, నేను ఏం చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ అంటే ఏం చేస్తుండు? ఇవాళ ఈ 1 మంత్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్, తర్వాత సర్పంచ్ ఎలక్షన్ కోడ్, తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కోడ్, తర్వాత కౌన్సిలర్ల ఎలక్షన్ కోడ్. అంటే ఒక 6 నెలల పాటు ఇవాళ కేవలం ఎలక్షన్ కోడ్ మీద ఇవన్నీ కూడా జరిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న కూడా మళ్ళీ సర్పంచ్ దానికోసం ఎలక్షన్ల కోసం నా హుజరాబాద్ నియోజకవర్గంలో శాచ్యురేషన్ మోడ్లో కేసీఆర్ గారు దళిత బంధు అనే పైలట్ ప్రాజెక్ట్ మొదలు పెడితే ఇలా అద్భుతంగా 18,500 మంది కుటుంబాలకి నా నియోజకవర్గంలో మాత్రం ఇచ్చినప్పుడు, ఈయన అధికారంకి వచ్చిన తర్వాత నా నియోజకవర్గంతో పాటు యావత్ తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలలో అన్ని నియోజకవర్గాలలో దళిత బంధుని ఆపిండు రేవంత్ రెడ్డి గారు. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అద్భుతంగా పోరాటం చేసిన తర్వాత నిన్న ఇలా అది రిలీజ్ చేయమని చెప్పి నేను ఆర్డర్ ఇచ్చిండు. అది కూడా మోసమే. ఎందుకంటున్నా అంటే 5 రోజుల ఎలక్షన్ కోడ్ వస్తే, ఖచ్చితంగా 5 రోజుల ఎలక్షన్ కోడ్ వస్తే మళ్ళీ ఎలక్షన్ కోడ్ ఉంది అని చెప్పి మళ్ళీ ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది వాస్తవము. నేను ఒక్కటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతుల ప్రజలు. నువ్వు జాదా హుషారి నేను జానుకు కత్రా అవుతుంది నీకు. నేను ఇవాళ నువ్వు ఇంద్రమ్మ ఇండ్లు మొత్తము అందరికి ఇచ్చిన తర్వాతనే నువ్వు ప్రతి గ్రామంలో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, కౌన్సిలర్ కానీ నువ్వు ఓట్లు అడగాలి. ఇలా ప్రతి ఒక్కరికి ఆత్మీయ భరోసా నువ్వు వేసిన తర్వాతనే, 1,02,00,000 మందికి నువ్వు వేసిన తర్వాతనే నువ్వు సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, కౌన్సిలర్లకు కానీ నువ్వు ఓట్లు అడగాలి. ఇవాళ నువ్వు ప్రతి ఎకరానికి రైతు బంధు వేసిన తర్వాతనే ఇవాళ నువ్వు సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, కౌన్సిలర్ కానీ నువ్వు ఓటు అడగాలి. ఇలా నా నియోజకవర్గంతో పాటు యావత్ తెలంగాణలో ఉన్న దళిత బంధుని, కేసీఆర్ గారు విడుదల చేసిన దళిత బంధుని వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాతనే
నువ్వు సర్పంచ్కి కానీ జెడ్పీటీసీకి కానీ ఎంపీటీసీకి కానీ కౌన్సిలర్కి కానీ ఓట్లు అడగాలి. నువ్వు ఓట్లు అడిగి నువ్వు ఇవి అన్నీ ఇవ్వకుండా నువ్వు ఓట్లు వచ్చి అడిగితే ప్రజలు మాత్రం ఇంతకుముందు నిన్ను గిప్ప గుద్దినట్టు నీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పెడితేనే ప్రజలు నిన్ను గిప్ప గుద్దినట్టు మళ్ళీ అప్పుడు కూడా ఆ ఓట్ల గిప్ప గుద్దుదురు ఖాయం.